విచ్చుకోకుండా ఉన్నటువంటి పువ్వులా కళ్ళు తెరిచి తెరవకుండా ఉంచి అర్ధనిమీలిత నేత్రాలతో తాంబూల చర్వణం చేస్తూ తల ఇలా ఊపుతూ సంతోషపడిపోతుంది. అప్పుడు ఆవిడ తాటంకములు ఇలా ఊగుతూ ఉంటాయి. అమ్మవారు పరమశివుడి యొక్క కీర్తనకే అంత సంతోషిస్తే పరమశివుణ్ణి నిరంతరం సంతోష పెట్టగలిగినటువంటి గొప్ప కుమారుడు విఘ్నేశ్వరుడైతే ఆయన్ని చూసేటప్పటికి ఆవిడ ముఖం ఎంత సంతోషిస్తుంది అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు విఘ్నేశ్వరుడికి ఒక్క నమస్కారం చేస్తే వెంటనే ఎవరి ముఖం వికసిస్తుంది? లోపలకు వచ్చే ముందు అలా వెళ్ళి వినాయకుడికి నమస్కారం చేశామనుకోండి, మొట్టమొదట ఎవరి ముఖం వికసిస్తుంది? లోపల ఉన్నటువంటి మాణిక్యాంబ ముఖం ఇంత వికసిస్తుంది. అంత గొప్ప కొడుకు ఆయన అయ్యుంటే ఆ కొడుక్కి నమస్కారం పెడితే తండ్రి వాడురా ప్రయోజకుడు అయ్యాడు నా పెద్ద కొడుకు, ఆయన ముఖం ఇంత